వంట గ్యాస్ సిలిండర్ల కొరతతో పలుచోట్ల ఇంటి ఆవరణలో పెట్టుకుంటున్న గ్యాస్ సిలిండర్లు చోరీకి గురవుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న 2 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అర్ధరాత్రి వేళ గుర్తులేని దుండగు ఎత్తుకెళ్లారు. గత 25 ఏళ్లుగా ఐఓసీ నిబంధనల ప్రకారం ఇంటి ఆవరణలో గ్యాస్ సిలిండర్లు పెట్టి కిచెన్లోని స్టవ్కు పైపుతో కనెక్షన్ ఇచ్చి వాడుకుంటున్నట్లు ఇంటి యజమాని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గ్యాస్ కొరతతోని ఇంటి ఆవరణలో ఉన్న 2 గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటల వరకు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, ఉదయం 4 గంటలకు లేచి చూసేసరికి లేవని వాపోయారు. గ్యాస్ సిలిండర్ల చోరీ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయినా కూడా తప్పని పరిస్థితుల్లో 90% బయట పెట్టబోతుంది. ఈయన ఒక్కనే కాదు, మస్తు మంది సిలిండర్లు పోయినాయి. చెప్తలేరు, కొంతమంది చెప్తారు, కొంతమంది అప్లికేషన్ రాతే మన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 1 ఇయర్ అయిపోయింది. ఇక్కడ పెట్టి 1 ఇయర్ అయిపోయింది. దాదాపు 4-5 సంవత్సరాల నుండి నేను ఇక్కడే ముందరనే పెడతాను, ఇప్పటి వరకు పోలేదు. ఇంటి కంపౌండ్ కూడా ఎవరు రాలేదు, కానీ అన్ని వస్తువులు ఉన్నాయి. ఒక సిలిండర్ దొప్పింది. చేసినాం, పొద్దున పోయి చేసేసాను. 11 గంటల నుండి 4 గంటల వరకు దొంగ అని నిఘా కెమెరాలు లేకపోవడం, పోలీసు వాళ్ళకు కూడా దొంగలు పట్టుకుంటాం బాగా. కదా ఇప్పుడు మనకి ఎంత ఇబ్బంది తెలుసా. ఇప్పుడు ఎవరికి వచ్చిన వాళ్ళు ఎవరిస్తాడు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఎందుకంటే వెంటిలేషన్ కూడా కావాలి కదా.